హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రాన్స్జెండర్ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసిందే. ఆ బ్లౌజ్ మళ్ళీ వచ్చింది. ఆ బ్లౌజ్ కటింగ్ 2x2 జాకెట్, బ్రాడ్ నెక్లు, డీప్ నెక్లు ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సైజ్ బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన బ్లౌజే ఇది. చూడండి, ఫస్ట్ పొడవు కొలుచుకొని నడుం ఎంత ఉందో, బాగా బ్రాడ్ను డీప్ నెక్లు అనమాట. చూసారా ఎంత ఉందో. ఎగ్జాక్ట్గా మార్కింగ్ కుట్టు వరకు కుట్టు కలిపేసి కుట్టుకు ఒక మార్కు వేసుకొని డాట్ కోసం ఇంకొక మార్కు వేసుకోవాలి. వేసుకొని కరెక్ట్గా నెక్ ఎంత ఉందంతా మార్కు వేసేసుకోవాలి. ఇప్పుడు లెంత్ తీసుకొని లెంత్ ఎంత ఉందో అంత అప్లై చేసేసుకోవటమే. కరెక్ట్గా పెట్టేసుకొని, నాకు ఐడియా ఉంది ఇప్పుడు మెజర్మెంట్స్ మీకు చూద్దామని నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను. పదిహేను ఇంచులు పొడవు, హాఫ్ ఇంచ్ ఖర్చు, 16 ఇంచులు. అది రెగ్యులర్ ప్రొసీజరే. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 18.5. 9.5 వచ్చింది, 18.5. చూసుకోవాలి ఎంత లూజ్ ఉందనేది ఒకసారి చెక్ చేసేసుకొని నలభై 39. మార్కింగ్ వేసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు, అది రెగ్యులర్ ప్రొసీజరే. మూడు ఇంచులు సరిపోతుంది అనమాట. 3 ఇంచులు. ఒక్క 2 పుల్లీలు ఎక్స్ట్రా పెట్టాను. ఆ షోల్డరు ఎగ్జాక్ట్గా పైన పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిద్దాం. గట్టిగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి, చంక ఎంత పెట్టాలనేది క్లియర్గా చూపిస్తాను. 9.5. 9.5 అంటే 18.5. 18.5కి పెట్టేసుకుంటే మనకి 6 ఇంచుల వరకు వచ్చిందనమాట. 6 ఇంచుల వరకు వచ్చింది. 6 ఇంచులకు ఒక మార్కు, ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనమాట. పెట్టేసి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ మనం
పెట్టేసుకొని ఆ రౌండింగ్ కలుపుతూ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది 2x2 జాకెటే. కరెక్ట్గా వచ్చిందా లేదా వస్తుంది, చూసుకునే పని లేదు. ఎందుకంటే రెగ్యులర్ కట్ చేస్తాం, మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు చూపించాలని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోమని చెప్పేసి చేస్తున్నాను అనమాట. 4 ఇంచులు బ్రాడ్ అండి, 4 ఇంచెస్ బ్రాడ్. చూసారా, 4 ఇంచెస్ బ్రాడ్. ఇక్కడ సగానికి మార్కింగ్ వేసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది కాబట్టి 3 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. చూసారా బ్రాడ్ ఎంత ఉందో. ఎనిమిది ఇంచులు 4 ఇంచులకి మనం మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేస్తే అలాగా ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్ ఇంచెస్ డాట్ పెట్టేసుకోవాలి. అది రెగ్యులర్ ప్రొసీజరే. మార్కింగ్ వేసేసుకొని కాట్లు పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా. 9:15, 18:30. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. 1 సైడ్ జాయింట్ వచ్చేటట్టుగా హ్యాండ్స్ కట్ చేద్దాం. స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని హ్యాండ్స్ పొడవు ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఆది బ్లౌజు ఎలా ఉందో అలాగా హ్యాండ్ పరుచుకొని ఎంతవరకు మనకి డౌన్ ఉంది, ఎంతవరకు హ్యాండ్ లూజ్ పెట్టాము, ఇవన్నీ చెక్ చేసుకొని ఒక్కసారి మార్కింగ్ వేసుకొని కటింగ్ మొదలు పెడితే క్లియర్గా ఉంటుంది. తొమ్మిదింబావుకి మార్కింగ్ స్ట్రైట్గా ఆ మార్కు ఈ మార్కు కలిసేటట్టుగా ఒక లైన్ గీసేసుకొని ఎగ్జాక్ట్గా 3 ఇంచులు ఉంచేటట్టుగా మనం మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్ స్ట్రైట్గా కదిలీకుండా అనమాట.
ఆ లైన్ కలుపుతూ షేప్ వచ్చేలాగా ఒక మార్క్ వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. సెంటర్ కాట్ పెట్టేసుకొని వన్ ఇంచ్ స్ట్రైట్గా దాన్ని ఉంచేసి నెక్స్ట్ సెంటర్ పెట్టేసి ఒక మార్కింగ్ 30 ఇంచ్ వచ్చేటట్టుగా షేప్ తీసేసుకోవాలి. కాట్ పెట్టేసుకోవాలి. క్రాస్గా వేసేసుకొని 1 ఇంచ్ దీని మీద కొంచెం ఖర్చు పెట్టేసుకోవాలి. సరే ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందో, డాట్ వరకు ఎంత వచ్చిందో, మనం డాట్ పొడవు ఎంత వచ్చిందో, ఎంత డాట్ పట్టాలి అన్నీ చెక్ చేసుకొని కట్ చేద్దాం. ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది షోల్డర్ జారకుండా లోపలికి ఒక 1/2 ఇంచ్ నొక్కుకొని కట్ చేసి చూపిస్తాను. ఇది చాలామంది డౌట్ ఇంకా క్లియర్ అవ్వలేదు. ప్రతి ఒక్క వీడియో ఇలా చూపిస్తున్నాను కానీ ఇంకా డౌట్ ఉంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు ఫాలో అయితే చక్కగా అర్థమవుతుంది. 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా క్లాత్ పెంచేసేసుకొని కట్ చేసేసుకున్నాం అనమాట. స్ట్రైట్గా లేపేసిన తర్వాత మనం ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని ఒరిజినల్ అది ఒరిజినల్ 1/2 ఇంచ్ డాట్ కోసం ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్ ఎలా అయితే ఉందో అలాగే ఒక మార్కింగ్ వేసుకొని ఆ స్ట్రైట్గా ఇది బ్రాడ్ నెక్కేనండి. 9 ఇంచులు 8.5 ఇంచులు ఉందండి బ్రాడు. అది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. దానికి ఎలా అయితే ఉందో అలానే మనం అప్లై చేసేస్తే కరెక్ట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఒరిజినల్ దాని మీద ఒక 1/2 ఇంచ్ లోపలికి నొక్కాలి షేపు నెక్కి. సేమ్ ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అలా కలుచుకొని నెక్ తీసేసుకొని పెట్టేసేయండి. ఒకసారిగా అన్ని మార్కులు వేసేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా. హాఫ్ ఇంచ్ లోపలికి నొక్కుతున్నామండి. 1/2 ఇంచ్ లోపలికి నొక్కేసి స్ట్రైట్గా ఒక స్కేల్ మార్క్ వేసేసుకొని 1/2 ఇంచ్ మనం చంక వైపు 1/2 ఇంచ్ తగ్గించేసి కట్ చేసేసుకుంటే అక్కడ మనం లోపలికి పెంచింది ఇక్కడ బయట తీసింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోవాలన్నమాట. చూసారు ఎంత తేడా ఉందో. అక్కడికి మనం మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. అక్కడ మార్క్ వేసుకొని అలా 1/2 ఇంచ్ కట్ చేసుకొని దాంట్లో ఘాట్లోకి కలిపేయాలన్నమాట.
మార్కింగ్ వేసుకొని అలా దానిలో కలిపేయాలి. అలాగా ఓకేనా. ఫ్రంట్ నెక్ అయిపోయింది. శంఖ రౌండ్ ఎలా తీసుకోవాలో చూశారు. ఇప్పుడు ఫ్రంట్ పొడవు డాట్ ఎంత తీసుకోవాలి, దాని పొడవు ఎంత తీసుకోవాలి అనేది మీకు ఈ ఫ్రంట్కి కూడా నడువు ఎట్లా పెట్టాలనేది కూడా మీకు చూపిస్తాను. చిన్న ఒక పుల్లి వార కట్ చేయాలన్నమాట. సాగిద్ది లోపలికి నొక్కాం కదా ఒక హాఫ్ ఇంచ్, దాని వార ఎక్స్ట్రా తెలిసిద్ది అనమాట. దాన్ని నొక్కితే కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది. డాట్ పొడవు తీసుకొని సాగకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా వచ్చిందో దాన్ని మనం మార్కింగ్ వేసేసుకొని డాట్ పొడవు ఒకటి మార్కింగ్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని, అది డాట్ పొడవు హాఫ్ ఇంచ్ ఖర్చు. టోటల్గా వచ్చేసి 15 ఇంచులు వచ్చింది, 14.5. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కు వేసుకొని మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. షోల్డర్స్ జారకుండా ఈజీ మెథడ్లో ఈ వీడియో ఫాలో అయితే మీరు చక్కగా కటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సరే స్ట్రైట్గా లేపేసి పట్టి ఎంత కావాలనేది కూడా మార్కింగ్ వేసుకోవాలి. పట్టి మార్కింగ్ వేసేసుకొని ఎంతవరకు కట్ చేసుకోవాలో మార్కింగ్ వేసుకొని డాట్ సైజు ఎంత ఉందో అది కూడా చెక్ చేసుకోవాలి. అలా డాట్ సైజు చెక్ చేసేసుకోవాలి. 2.5 వచ్చింది, 1.5 అనమాట. డబుల్ మీద 2.5. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా దాన్ని అంత అప్లై చేసేసుకోవాలి. స్కేల్తో మార్క్ వేసేసుకొని డాట్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, ఎంతవరకు పెట్టుకోవాలనేది అది షేప్ డాట్ అనమాట. సైడ్ ఎంత కట్ చేసుకోవాలనేది మార్కింగ్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవటమే. ఒకటింపో 4 ఇంచులకి మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకొని రెండున్నర ఇంచులు మార్క్ వేసుకోవాలి. చంక డాటు, షేప్ డాటు, 3 డాట్లకి మనం మార్కింగ్ వేసుకోవాలి. 1.5 గ్యాప్ ఉంచితే సరిపోతుంది అనమాట. అక్కడ ఒక కాట్ పెట్టేసుకొని ఒక్స్ డాట్కి ఒక కాట్ పెట్టేసుకొని షేప్ తీసేసుకోవాలి నీట్గా. ఎలా అయితే మనం డ్రాయింగ్ వేసేసామో అలా షేప్ తీసేసుకుంటే బ్రస్ట్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సెంటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి కంపల్సరీ. బ్యాక్ పైన వేసేసి ఇప్పుడు షేప్ పట్టి ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.
ఎగ్జాక్ట్గా ఎలా కట్ చేసామో అలా పెట్టేసేసుకొని ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. 4 ఇంచులు 10.5 ఇంచులకి వచ్చిందనమాట. 10.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. 10.5 అంటే 4 భాగాలు 44. ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలంటే సైడ్ అదనమాట మార్కింగ్. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఎగ్జాక్ట్గా వచ్చింది. దాన్ని షేప్ డాట్ ఎంత పెట్టాలి, అదే షేప్ సైడ్ ఎంత పెట్టాలి, షేప్ పట్టి పొడవు ఎంత పెట్టాలి అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు మన షేప్ పట్టి వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచులకు మనం మార్కింగ్ వేసేసుకొని షేప్ పట్టి ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, నర్సాపేట, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, కోట సెంటర్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, సత్తనపల్లి రోడ్. మీరు తప్పకుండా ఈ అడ్రస్కి మీకు ఏదైనా డౌట్ వస్తే లోకల్గా ఉన్న వాళ్ళు ఈ అడ్రస్కి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఓకే, కలిసినా ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాము. ఆల్రెడీ ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాట్సాప్లోనే. ఇంకా మంది మన స్టిచ్చింగ్ ఛానల్ ఒకటి, కటింగ్ ఛానల్ ఒకటి మనం రన్ చేస్తున్నాము. 2 ఛానళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం టైలరింగ్ నేర్పించేది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. కంపల్సరీ జాయిన్ అయ్యేవాళ్ళు వాట్సాప్లోనే జాయిన్ అవ్వచ్చు. లోకల్గా ఉన్న వాళ్ళు అయితే మేము డేట్ చేద్దాం, ఆ డేట్కి వచ్చేసి నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకెన్నో మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించాలి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేప్ పట్టి ఎగ్జాక్ట్గా మనం కొలుచుకున్నట్టుగా తీసేసుకుంటే పెద్ద సైజు బ్రాడ్ నెక్, డీప్ నెక్ ఇది ఎలా కట్ చేసుకోవాలని మీరు క్లియర్గా చూపించాను. తప్పకుండా మరొక మంచి వీడియోలో కలుద్దాం. తప్పకుండా ముందుగా మా ఛానల్ చూసిన వాళ్ళు ఫస్ట్ టైం